తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. అలాగే జూన్ 15 నుంచి 30 వరకు అంటే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు అనేవి ఏ రాశులకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులు అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, ముందుగా ఇప్పుడు పక్ష ఫలితాలు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ పక్షం అంటే ఈ 15 రోజులు మామూలుగా గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటున్నాయి, ఏ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయనేది ముందుగా తెలుసుకుందాం. జూన్ నెల 2025 సంవత్సరంలో మనకి రాహువు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు, కుజుడు కర్కాటక రాశిలో నీచపెట్టున్నాడు. ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత అంటే కుజ కేతువుల కలయిక, దీన్నే పిశాచి యోగము, జ్యోతిషాల్లో అదృష్ట యోగాలు ఇలా ఉంటాయి కదా. ఈ మధ్యన వీళ్ళు పిశాచి యోగం మొదలు పెట్టారనమాట. పిశాచి యోగంలో ధనయోగం, అలా అంటే రెండు కలిస్తే అలా ఉంటాయి అని పితృదేవతలు సంబంధించింది కేతువు కాబట్టి. ఇకపోతే మేషంలో మనకు ఉన్నటువంటి శుక్రుడు వృషభ రాశి స్వక్షేత్రగతుడు అవుతాడు. అలాగే ఈ యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఆయన తర్వాత మనకి ఏ రాశికి వస్తాడంటే మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడు అవుతాడు. గురుడు ఎలాగో అక్కడే ఉన్నాడు, మిథున రాశిలో సంచారము. ఈ విధంగా ఈ యొక్క శని ఏమో మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి దీని ప్రభావం వలన మనకి ఎప్పుడైతే ఈ యొక్క శని మీనరాశి సంచారం చేస్తాడో ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి అన్నాం. దానికి ఉదాహరణగానే అది పశుపక్షాదులకు కూడా. మొత్తము సౌత్ ఇండియాలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం చూసుకో, అక్కడ కోడెలు అంటే మా గిత్తలు వాటిని దానం చేస్తారు. అవి వరుసలో వైరస్ ఇన్ఫెక్షన్ అయినాయి. అంటే ఎప్పుడు వచ్చినది? శని మీనరాశిలో ఉన్నప్పుడే. అంటే మనుషులకు కూడా వస్తాయన్నమాట. అప్పుడే కరోనా కలకలం కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి అన్నారు. సో ఈ శని ఆ విధంగా ఇచ్చేస్తాడు. అలాగే ఈ యొక్క కేతువు కుజుడు మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది మంచిదే. ఈ విధంగా ద్వాదశ రాశుల మీద కూడా ఈ యొక్క ఫలితాలు వివిధమైనటువంటి ఫలితాలు ఇస్తుందమ్మా. ఇప్పుడు కుంభరాశి ఫలితాలు తెలుసుకుందాము. గురుగారు, కుంభరాశి వాళ్ళకి 15 రోజులు ఈ పక్షం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో రాశి ఫలితాలు తెలియజేయండి. కుంభరాశి వారు మల్టీ స్టారర్ లాగా ఎదిగిపోతారు. అండ్ కుంభరాశి వారికి పని లేదు అని బాధపడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా చేతి నిండా పని వస్తుంది. అప్పులతో మేము సతమతం అవుతున్నామండి అని అనుకునేటటువంటి వాళ్ళ అప్పులన్నీ తీరిపోతాయి. ఆ దిశగా వీళ్ళంతా కూడా మంచి కొత్త కొత్త వ్యాపారాలు, 2-3 రకాల వ్యాపారాలు, కర్రీ పాయింట్స్, ఒకే చోట ఇంటీరియర్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఇలాంటి రంగాల్లో కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క చిట్ ఫండ్స్లో నడుపుతున్నారో, చిట్టి పాటలు, ఇటువంటి వాళ్ళంతా కూడా బాగా ధనం సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారు ఈ పక్షం రోజుల్లో కూడా చాలా బిజీగా ఉంటారనమాట. మోడీ గారు కూడా అంత బిజీగా ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళు యాత్రలు వెళ్తారు. అండ్ బంధువుల పెళ్ళిళ్ళు, ఇట్లా ఏదో ఒక కారణంతో మొత్తం మీద వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ కుంభరాశి వారంతా కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళ తమను తామే నమ్ముకోరు. తర్వాత వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం అనేటటువంటిది వీళ్ళు సందేహాత్మ వినశ్యతి అని ఎక్కువ డౌట్లు పడడం, టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అని చెప్పి వీళ్ళు ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ అనలైటికల్ థింకింగ్. అండ్ వీటి కారణంగా కొంచెం డెవలప్మెంట్ అనేటటువంటిది వీళ్ళ కాళ్ళకి వీళ్ళే బంధాలు వేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క కుజకేతు గ్రహ ప్రభావాల వలన ఏమవుతుందంటే భార్య యొక్క ఆరోగ్యం గురించి బాధపడుతూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాముల మధ్య వాళ్ళ గురించి ఆలోచించడము, తర్వాత వాళ్ళతో వాదనలు పెట్టుకోవడము, ఇలా రకరకాల సమస్యలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి వారికి వారి యొక్క పిల్లల రీత్యా కూడా అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది.
ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన వీళ్ళకి ఎంత సంపదలు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఉన్నా డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది మాత్రం మెయిన్గా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా అనవసరమైనటువంటి విషయాల్లోకి వేలు పెట్టడము, బంధువులతో కూడా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళడము, తమది కాని పనిలో తాము వెళ్ళి వేలు పెట్టడం ద్వారా వీళ్ళు వెళ్ళి కొన్ని లేనిపోని సమస్యలు, పడుకున్నటువంటి గాడిదని లేపి తన్నించుకున్న విధంగా ఈ కుంభరాశి వాళ్ళు కొంతమంది చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఓవరాల్గా వృత్తికి సంబంధించి ఏమి ప్రాబ్లం లేదు, వ్యాపారాలకు సంబంధించి ప్రాబ్లం లేదు. అండ్ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా టీఏలు అరియర్స్లు అన్నీ వచ్చేయడం జరుగుతాయి. అండ్ పెన్షనర్స్కి కూడా నో ప్రాబ్లం, వాళ్ళకి అన్ని సెటిల్మెంట్స్ వన్ టైం సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని విధాలా కూడా బాగుంటుంది. కాకపోతే మనసు ఒకటే కాస్త డిప్రెషన్గా, కొంచెం నిరాశగా ఉంటుంది అనమాట. తీర్థయాత్రలకు బాగా వెళ్ళడం ద్వారా, ఆ తర్వాత దాన ధర్మాలు బాగా చేసుకోవడం, ఇటువైపుగా మనసు తిరుగుతూ ఉంటుంది. మరి కుంభరాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి గురుగారు? కుంభరాశి వారు ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే రావి చెట్టును చూసుకోవాలా, రావి చెట్టు నీళ్లు పోయాలి. ఫస్ట్ నీళ్లు పోసి ఆ ప్రదక్షిణాలు 108 సార్లు ఓం శనేశ్వరాయ నమః అంటూ ఆ జపం చేసుకోవడం, ఆ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే నల్ల నువ్వుని బొండాలు తయారు చేసి అవంతా కూడా పేదవాళ్ళకి దానం చేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటే సరిపోతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.